ఫ్రెండ్స్, నా స్టైల్లో నేను గోంగూర పచ్చడి చూపిస్తున్నాను. ఇది తడియాక అప్పటికప్పుడు కడిగి చేస్తున్నాను నేను. కావాలంటే ఆరబెట్టుకుని కూడా చేసుకుంటే ఒక వారం రోజులు ఉంటుంది బయట పెట్టుకున్నా కూడా. దీనికి కావాల్సినవి కడిగి పెట్టిన గోంగూర, కొంచెం ఉల్లిపాయలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, మినపప్పు, శనగపప్పు, పసుపు, కారం, ఇది ఆవాలు, మెంతులు వేయించి గ్రైండ్ చేసిన పొడిది. ఇది సాల్ట్. దీనికి ఇంగు వేయట్లేదు, ఎందుకంటే వెల్లుల్లి వేసినప్పుడు ఇంగు అక్కర్లేదు, అందుకని. ఇప్పుడు దీనికి ఇది వేగాక కొంచెం నూనె వేసాను. ఇప్పుడు ఇందులో పోపు వేయిద్దాం. కావాలంటే ఎండుమిర్చి ముక్కలు కూడా వేసుకోవచ్చు, ఇంకా కావాలంటే మినపప్పు వడియాలు కూడా వేసుకోవచ్చు. కానీ మన ఇష్టం, జీవకో రుచి కదా, అందుకని మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. అది ఒక భార్యాభర్త ఉన్నారు. ఆవిడ వంకాయ కూర చేసి పెట్టిందిట, చాలా బాగుంది. ఏంటంటే నిన్నంత బాగా చేసావు, ఇవాళ ఇలా చేసావు కూర అన్నట్ట. మీరు అంత బాగుంది అన్నారని నేను తినకుండా, పిల్లలకి పెట్టకుండా మీకోసం దాచిపెడితే ఇవాళ బాగుండలేదంటారని బోరు మందిట. కానీ మరీ అంత దాచిపెడితే ఎవరిని తినలేం కదా. అది వచ్చింది. ప్రేమని దాచిపెట్టాలి, కూరలు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా పెట్టాలి. ప్రేమ దాచిపెడితే అది దాచిన ప్రేమలోంచి చేసేవన్నీ పుడతాయి, చేయాలనే ఆలోచనలు. ఏం చేసి పెడతాం ఇంకా. పచ్చిమిర్చి, వెల్లుల్లి కూడా వేస్తున్నాను. వెల్లుల్లి కూడా కడిగేసి ఆరాక అప్పుడు ఒలుస్తాను నేను. ఇంత ఏది ఈ రోజుల్లో చాదస్తం అనే వాళ్ళందరూ కూడా ఈ కరోనా వచ్చాక హాయిగా మాట వింటున్నారు. లేకపోతే కడుక్కోవాలా అది ఇది అంటూ ఉండేవారు. అలాంటిది కొంచెం మంట పెడదాం. ఇప్పుడు వెల్లుల్లి బాగా వేగాలి, లేకపోతే పచ్చిగా ఉంటుంది కదా. కొంచెం వేయకుండా ఇవి కూడా వేసేద్దాం. అన్నీ కలిపి బాగా వేగాల్సిందే. ఇది కలయని నేననుకోనా, కల నిజమని నేననుకోనా. ఈ పాట వచ్చింది ఇప్పుడు. ఇది అప్పుడు రాజ్ సీతారాం పాడుతూ ఉండేవాడు కృష్ణ గారి సినిమాలకి. సరే, పోపు లేని కూర, ఉప్పు లేని కూర, బాలుగారి పాట లేని రోజు, ఏదో ఒక మాధ్యమంలో వినిపిస్తూనే ఉంటుంది కదా గొంతు. ఇప్పుడు ఇది వేసాక దీనికి తగిన ఉప్పు వేసి కొంచెం వేద్దాం, మళ్ళీ వేద్దాం, ఎక్కువైపోతుంది అక్కడ. కొంచెం వేసి చూడండి, నూనె అక్కర్లే, ఈ ఉప్పుకి కొంచెం నీరు వస్తుంది. బాగా సిమ్లో పెట్టి మూత పెట్టేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు చూద్దాం ఏమైందో. ఉడికిపోయింది చూడండి, ఉడికింది కదా. ఇప్పుడు ఇది పుల్ల గోంగూర, ఇది వేసి ఇలా కలుపుతుంది. ఇప్పుడు ఎలా ఉందంటే, గోంగూర అంటే తెలుసా అంటే పిల్లల్ని గోంగూర తోటకాడ పాట ఉంది చూడు, అందులో గోంగూర అదేనా అని అడుగుతారు కదా. అలా ఉన్నాయి. ఎందుకంటే బాక్స్లో పెట్టినా కూడా అక్కడ ఉండే ఆ స్ట్రెస్కి ఏం తింటున్నామో తెలియక గబగబా తినేస్తున్నారు పాపం. చాలా వెజిటబుల్సే తెలియదు వాళ్ళకి. చూడండి, ఇప్పుడు గోంగూర వేసాను కదా. 2 కట్టలు కొంటే ఇందులో చెత్త ఉంటుంది కదా అన్నాను. అంటే అలా అన్నీ చూస్తే అసలు అమ్మలేమండి మేము అన్నాడు. మరి అలా చూసి చూడకుండా అన్ని రకాలు కలిపి అమ్మేస్తే మళ్ళీ జన్మలో కూడా ఇదే అమ్మాలి కదా. మంచిది అమ్మితేనే మళ్ళీ మంచి జన్మ వస్తుంది కదా. ఎందుకో ఆలోచన ఉండదు కొంచెం కూడా. అవన్నీ చూస్తే అమ్మలేమండి అన్నాడు. కరెక్టే, అన్నీ చూస్తే కొనలేము అనుకుని కొన్నాను. సరిగ్గా 2 కట్టలు కొంటే ఓ పావు కట్ట వచ్చింది గోంగూర.
అన్నిట్లో కోత. ఇంకా నూనె ఎక్కువ పోసుకోవచ్చు, కానీ నేను కొంచెం నూనె తక్కువ వేస్తా కాబట్టి ఈ పోపు వేయకపోతే అసలు నూనె లేకుండా కూడా గోంగూర పచ్చడి చేసుకోవచ్చు. కావాలంటే ఇందులో టమాటో వేసుకోవచ్చు, నేను వేయట్లేదు. ఇప్పుడు దీనికి కావాల్సిన సాల్ట్, చూడండి. తర్వాత ఇప్పుడు పసుపు, కారం, తర్వాత ఇది ఆవాలు మెంతులు పొడి ఉంది కదా, ఇది కూడా కొంచెం వేసుకుంటే కొంత మించాలి. ఆకు ఎంతసేపు మగ్గిపోతుంది ఇక్కడ చూడండి. పచ్చిమిరపకాయలు కారం లేవు కాబట్టి ఇన్ని వేసాను, అయితే ఎర్రకారమే ఎక్కువ వేసుకోవాలి. చూసారు కదా, ఇది అంతే అయిపోయింది గోంగూర పచ్చడి.